హాయ్ ఫ్రెండ్స్, ఇవి జున్ను పాలండి. మా గేదె ఈనిందని మా సిస్టర్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నా కోసం ఇవి తెచ్చిందండి. ఇవి నాకే కాదండి జున్ను పాలు ఇష్టం. మా ఇంట్లో అందరికీ జున్ను అంటే మహా ప్రాణం. మీకు కూడా జున్ను అంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి 1.5 లీటర్ జున్ను పాలండి. అందులోకి 5 గడ్డలు బెల్లం, అంటే 350 గ్రామ్స్ సుమారుగా ఉందండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పాలల్లో వేసి బాగా కలపాలండి. దీంట్లోనే కొన్ని మిరియాలు ఒక 10 మిరియాలు, 3 యాలకులు వేసి బాగా కలపాలి. చూడండి, బాగా కలిపిన తర్వాత మనం ముందుగా తీసిన జున్ను పాలలో ఈ బెల్లం మిశ్రమం వేసేసేయాలి. సెపరేట్గా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్లో మనం బెల్లం పాలు పెట్టేసేయాలి. స్టవ్ ఆన్ చేసి దాని మీద ఆవిరిపోకుండా ఒక మూత గట్టిగా పెట్టాలండి. స్టవ్ ఆన్ చేయాలి. ఒక 20-25 మినిట్స్ కల్లా మనకు జున్ను రెడీ అవుతుంది. జున్ను రెడీ అయిందా లేదా అని ఒక స్పూన్ పెడితే స్పూన్కి ఏమి అతుక్కోకపోతే జున్ను రెడీ అయినట్టేనండి. లేదండి, ఇంకా 15 మినిట్స్ పట్టింది. సుమారుగా ఒక 30 మినిట్స్ పడుతుందండి ఈ జున్ను తయారవడానికి. ఇది వేడివేడిగా తిన్నా సూపర్ ఉంటుంది, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా ఐస్ క్రీమ్ లాగా ఉంటుందండి. ఇదిగోండి జున్ను, మీరు కూడా తినండి. మా సిస్టర్ ఈ ఎండకి 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నా కోసం ఇది తెచ్చిందంటే చాలా గ్రేట్ కదండి. అదేనండి సిస్టర్స్ బాండింగ్ అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.